బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వేణునాదగానలోల్ కృష్ణదేవ ఆశ్రయే పాపమార్గగానలోల కల్కిదేవ ఆశ్రయే సత్యమార్గ సాధనాయ విష్ణుమూర్తి ఆశ్రయే సచ్చిదానందనాయ నిత్యశుద్ధ ఆశ్రయే అలా ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని స్మరించేసరికి ఇటు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకుంటూ అతివేగంగా యుద్ధభూమికి వచ్చాడు. అందరూ మొదట వ్యాస మహర్షికి నమస్కరించి భీష్ముడిని సమీపించారు. శ్రీకృష్ణుడు ఆ మహాత్ముడి యొక్క పరిస్థితి చూసి లోపలే చాలా బాధపడి ఈ విధంగా కుశల ప్రశ్నలు వేశాడు. భీష్మ, ఇప్పుడు నీ మనస్సుకు వేదన తగ్గిందా? మనఃపీడన కన్నా శరీర పీడ ఎక్కువ ఉందని పెద్దలు చెబుతారు. కొద్దిగా బాణం గుచ్చుకుంటూనే ఎంతో కష్టం కలుగుతుంది. అటువంటిది నువ్వు అంపశయ్యపై నిద్రిస్తున్నావు, అచంచలంగా ఉన్నావు. నీకు ఈ ధీరత నీ పితృదేవతల అనుగ్రహంతో లభించింది. దేవతలకే ఉపదేశం చేసే నీకు నేనేమి చెప్పగలను? నీకు అన్నీ తెలుసు. 100 మందిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగల నువ్వు తీక్షణమైన బ్రహ్మచర్యాన్ని పూనావు. ఆహా, నీ అంతటి వాడు 3 లోకాలలోనూ లేడు. దమము, సత్యము, తపస్సు, దానము అన్నీ నీలో ఉన్నాయి. అంపశయ్యపై నిద్రించి నా సంకల్పంతోనే మృత్యు వస్తుందని చెప్పిన వారు ఇంతవరకు ఎవరూ లేరు అన్నాడు. కృష్ణుడు ఇలా భీష్ముడిని కీర్తించి యుధిష్ఠిరుడి వైపుకు తిరిగి భీష్ముడి నుండి హితోపదేశాన్ని పొంది ధర్మ మర్మాలను తెలుసుకోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీష్ముడు, కృష్ణ, లోకాల సృష్టి స్థితి లయాలకు నువ్వే కారణం. నీకన్నా జ్ఞానులు ఈ ప్రపంచంలో లేరు. కనుక నువ్వే పాండవులకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తే బాగుంటుంది అన్నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడి వినయానికి సంతోషించి, భీష్మ, నీకు నాయందు అచంచలమైన భక్తి స్థిరపడింది. ఈ కారణంతోనే ఆనాడు కురుసభలో నీకు విశ్వరూప దర్శనం భాగ్యాన్ని కలిగించాను. ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది. నీకు దేహబాధలన్నీ పోతాయి. నహ్య భక్తాయ రాజేంద్ర, నహ్య భక్తాయ రాజేంద్ర, భక్తాయానృజనేన చ, భక్తాయానృజనేన చ దర్శయామ్యహమాత్మానం, దర్శయామ్యహమాత్మానం న చ శాంతాయ భారత. భీష్మ, నేను అభక్తుడికి, చెడు మార్గంలో నడిచేవారికి, శాంతచిత్తం లేనివాడికి నా విశ్వరూపాన్ని చూపించను. నిశ్చల భక్తి, నిరంతర సాధు జీవన, నిష్ఠ ఇవన్నీ కలిగిన వారి హృదయాలలో నేను నివసిస్తాను. వీటిలో ఏది లోపించినా
నేను అక్కడ ఉండను. ఇక 56 రోజుల్లో ఉత్తరాయణం రాబోతుంది. అప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వత లోకాలను చేరగలవు. అదిగో వసువులు అంతరిక్షంలో నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు వారిని చేరిన తర్వాత లోకంలో ధర్మశాస్త్రం లేకుండా అయిపోతుంది. అందువల్ల ఈ ధర్మరాజుకు బోధన చేయి, ఇతడు నీ ధర్మనిష్టను కొనసాగిస్తాడు అని చెప్పాడు. అందుకు భీష్ముడు వినయంగా ఇలా అన్నాడు, కృష్ణ, నీ మాటలు నన్ను ఆనందింపజేశాయి. మాటలకు అధిపతివైన నీ సమక్షంలో నేనేం మాట్లాడగలను? పైగా బాణాలు నన్ను వేధిస్తున్నాయి. అందువల్ల శరీరమే కాక మనస్సు కూడా బాధకు లోనైంది. ఈ స్థితిలో నేనేమీ ప్రసంగించేది? శరీరంలో బలం లేదు, నాలుక తడబడుతోంది. కనుక నన్ను క్షమించు. ధర్మరాజుడికి నువ్వే హితాన్ని బోధించు. నీ సమక్షంలో నా ప్రసంగం గురువుల ముందు శిష్యుడి హితోపదేశంలాగా ఉంటుంది. ఇంతకన్నా నేను చెప్పలేను. సృష్టి పరంపరకు కారణమైనట్టి ప్రకృతిని, మాయను క్రీడార్థమై స్వీకరించినవాడు, స్వస్వరూపమైన పరమానందాన్ని పొందినవాడు, మహామహుడు, యాదవ శ్రేష్ఠుడు అయిన శ్రీకృష్ణుని యందు తృష్ణారహితమైనట్టి నా మనస్సు సమర్పించబడుగాక అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, మహాత్ములకు సహజమైన వినయాన్ని ప్రదర్శించావు, చాలా సంతోషం. ఇక బాణాలతో కలిగే బాధను తట్టుకోలేకపోతున్నావు అన్నావు. అందుకు నీకు 3 వరాలు అనుగ్రహిస్తున్నాను. ఇకపై నీ శరీరానికి కానీ మనస్సుకు కానీ ఏ బాధ ఉండదు. ఇక నీకు దప్పిక కూడా ఉండదు. నువ్వు ఒక శరీరంలో ఒక చిన్న దెబ్బ కూడా లేనివాడిలా నిర్మలమైన అంతఃకరణంలో సుఖంగా ఉంటావు. అంతేకాదు, ఆకలి కూడా నీ దగ్గరికి రాదు. నీ శరీరంలో గొప్ప శక్తి నిండుకొని ఉంటుంది. ప్రాణులందరి నడవడికను తెలుసుకున్న నీ మనస్సు వారిలో చిక్కుకోకుండా ఉంటుంది. నా అనుగ్రహం ప్రభావం వల్ల ఇప్పుడే నీకు ఈ శక్తులన్నీ లభిస్తాయి అని అనుగ్రహించాడు. అక్కడ చేరిన ఋషులందరూ కృష్ణుడి దయాగుణాన్ని కీర్తించారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. మహర్షులు తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్ళారు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు మొదలైన వారు భీష్ముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడి నుండి తిరిగి తమ స్థానాలకు వెళ్ళారు. ఆ మరుసటి రోజు ధర్మరాజు శ్రీకృష్ణుడితో సహా భీష్ముడి దగ్గరకు బయలుదేరాడు. అప్పటికే నారదాది మహర్షులు అక్కడికి వచ్చి ఉన్నారు కూడా. నారదుడు యుధిష్ఠిరుతో ఇలా అన్నాడు, ధర్మరాజా, నీ పితామహుడు అన్ని శాస్త్రాలను తెలిసినవాడు. ఈయన స్వర్గలోకానికి చేరే లోపలే నీ సంశయాలన్నిటినీ తెలిపి ధర్మ సూక్ష్మాలను తెలుసుకో అని ఉపదేశించాడు. పాండవుల ఏం ప్రశ్నించాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు, ముకుంద, అందరికీ గురువు నువ్వే. నువ్వు తప్ప భీష్ముడితో మాట్లాడగల సమర్థులు ఎవరూ లేరు. కనుక నువ్వే ఈ ప్రసంగాన్ని ప్రారంభించు అని ప్రార్థించారు. కృష్ణుడు ఆ ప్రార్థనను విని భీష్ముడిని సమీపించి ప్రేమతో పలకరించి ఆయనకు ఆనందాన్ని కలిగించాడు. భీష్ముడు కృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు, దేవా, నీ కృప వల్ల శారీరక మానసిక బాధలు పోయాయి. ఆకలి దప్పికలు కూడా లేవు. ఇంద్రియాలకు ఎక్కడలేని శక్తి వచ్చింది. వేద విజ్ఞానంతో పాటు పరబ్రహ్మతత్వం కూడా తెలిసింది. నీ దయ వల్లే ఇదంతా జరిగింది. అయినా నేను అల్పుణ్ణే. ఏదో నాకు తెలిసింది చేతనైనట్టు చెప్తాను. అయినా నాకొక సందేహం. మహాజ్ఞానివి, సర్వసమర్థుడివి అయిన నువ్వే ఈ బోధ చేయరాదా? ఎందుకు ఇలా తటస్థుడిగా ఉంటుండే నన్ను ప్రోత్సహిస్తున్నావు స్వామి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, భీష్మ, నువ్వు చెప్పింది నిజమే. ఈ సృష్టికి అంతటికీ కారణం నేనే. చంద్రుడు చల్లటి కిరణాలను ప్రసరిస్తాడు అనటంలో వింతేముంది? అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా కీర్తిని సంపాదించటం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే నువ్వు
శాశ్వత కీర్తిని సంపాదించాలని, నీ కీర్తి లోకాలన్నీ వ్యాపించాలని, నీ భక్తి అందరికీ తెలియాలని నా సంకల్పం. అందుకే నా బుద్ధి వైభవాన్ని నీకు అనుగ్రహించాను. ఇక నువ్వు చెప్పబోయే సూక్తులు వేదంతో సమానమవుతాయి. నువ్వు అందరి పొగడ్తలను అందుకుంటావు. ధర్మజుడికి నువ్వు ఉపదేశించబోయే రహస్యాలను ఆచరించిన వారు ఇహపర సుఖాలను పొందగలరు. ఈ కారణంతోనే నీకు ఈ కర్తవ్యాన్ని విధించాను. కనుక సంశయాన్ని విడిచి యుధిష్ఠిరుడికి బోధన చేయన్నాడు. For more videos like this, subscribe Big TV channel.